లో వచ్చేసి మనకు పర్చేజ్ చేసినప్పుడు లేదంటే అక్వైర్ చేసినప్పుడు ఒకే అకౌంటింగ్ ఎంట్రీ పడేది. అది అసెట్ అకౌంటింగ్ ఎంట్రీ. ఏ డాక్యుమెంట్ టైప్ తోటి అసెట్ అకౌంటింగ్ పడేది. ఓకే, తర్వాత రికన్సిలేషన్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా రీకన్సిలేషన్ అవుతోంది. ఎక్కడ? జిఎల్ తోటి. టూ డాక్యుమెంట్స్ పడుతున్నాయి. ఒకటి అసెట్ అకౌంటింగ్ లో సపరేట్ గా ఒకటి పడతా ఉంది ఎంట్రీ. ఓకే, ఇది 3000 తోటి ఈ 28 దీనికి ఎగనెస్ట్ గా ఇది 1 lakh. ఓకే, దీనికి ఎగనెస్ట్ గా జనరల్ లెడ్జర్ తీసుకుంటే ఇది ఎంట్రీ. ఏది? అసెట్ అకౌంటింగ్ లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. ఓకే, ఒకటి అసెట్ డెబిట్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇక్కడ వచ్చేసి అసెట్. ఓకే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అసెట్, ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. అంటే ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ టెంపరీగా టూ సైడ్స్ అవుతోంది. క్లియర్ గా వచ్చినట్లు లేదు కదా, చెప్తాను. వచ్చింది నా అమౌంట్ అయితే జీరో అవుతుంది, ఒకసారి డెబిట్ అవుతుంది, ఒకసారి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడతో టెక్నికల్ క్లియర్ అకౌంట్ అయిపోతుంది, జీరో అవుతుంది. అదే కదా, నేను ఒకసారి డెబిట్ అయింది, ఒకసారి క్రెడిట్ అయింది, సో అమౌంట్ జీరో కదా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఒక ఎంట్రీ ఓపెన్ చేసి FB03 FB03 సో ఒకటి 28 ఈ ఎంట్రీ ఏంటి? ఈ ఎంట్రీ కాకుండా 3000. ఇది వెండర్. సో దీన్ని సైడ్ ఓకే, ఇదొక సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు క్లియర్ గా వస్తుంది చూడు మీకు ఎంట్రీ. సో ఒక్కసారి అసెట్ ఓకే డెబిట్, మన నార్మల్ గా వచ్చేసి మన ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇక్కడ సేమ్ అదాగి పడింది. ఓకే, అసెట్ అకౌంట్ డెబిట్ పోస్టింగ్ కి డెబిట్ లైన్ ఎయిట్ 1, ఇది క్రెడిట్ వెండార్ అకౌంట్ క్రెడిట్. ఇది మన ఎంట్రీ. ఈ ఫస్ట్ లైన్ అనేది మన ఎంట్రీ నార్మల్ గా. ఓకే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ జస్ట్ ఎంటర్ అవుతోంది ఏంటి? క్లియరింగ్ పర్పస్ కోసం, అక్విజిషన్ లో క్లియరింగ్ పర్పస్ కోసం ఒకసారి డెబిట్ అవుతోంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది నార్మల్ రికన్సిలేషన్, ఎక్కడ GL3 రికన్సిలేషన్ అవ్వడం కోసం ఒకసారి డెబిట్ అవుతోంది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, ఇంకొకటి క్రెడిట్ అవుతోంది సేమ్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంటే. సో ఈ రెండు నలిఫై అయిపోతే, ఈ రెండు బ్యాలెన్సెస్ నలిఫై అయిపోతే మిగతా ఇదే కదా. ఇది అకౌంటింగ్ ఎంట్రీ. నార్మల్ ఈసీసీలో అకౌంటింగ్ ఎంట్రీ ఇది. అసెట్ అకౌంట్ డెబిట్, మనం ఏదైతే అసెట్ కొంటున్నామో ఆ అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. ఇది డైరెక్ట్ గా ఈసీసీలో పడేది. ఇక్కడ వచ్చేసరికి S/4HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ తోటి నలిఫై చేస్తున్నాడు. ఎందుకు? ఈ బ్యాలెన్సెస్ ని FI సైడ్ తీసుకురావడానికి ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే టెంపరీ ఒక GL అకౌంట్ తీసుకొని దాని నుంచి GLలోకి వాల్యూస్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అలాగా ఇది 2 ఎంట్రీస్ పడుతున్నాయి ఇక్కడ, 2 డాక్యుమెంట్స్. ఓకే, ఒకటి వచ్చేసి 3000 అనే 3 lakh సిరీస్ తోటి, ఒకటి ఇది వచ్చేసి నార్మల్ KR ఎంట్రీ, వెండార్ పోస్టింగ్స్ ఏ జరుగుతాయో అది. ఇంతకుముందు ఓన్లీ అసెట్ పర్చేజ్ చేస్తే ఏ ఎంట్రీ, ఏ డాక్యుమెంట్ టైప్ ఏతో పడేది, అంటే అసెట్ పోస్టింగ్సే. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా వెండార్ తోండి. ఇప్పుడు మనం కంక్లూజన్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే, సో వెండార్ అకౌంట్ మన పర్చేస్, ఈ అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్లో ఎలాగా రికన్సిలేషన్ అవుతుందో ఈ జిఎల్ తోటి, రికన్సిలేషన్ జిఎల్ తోటి జిఎల్స్ కి జనరల్ లెడ్జర్ కి వాల్యూస్ ఎలా ఫ్లో అవుతున్నాయి. ఇది టెంపరీ జిఎల్ గా, ఇది కూడా వన్ ఆఫ్ ది టెంపరీ జిఎల్. అసెట్ అకౌంటింగ్ కూడా వన్ ఆఫ్ ది టెంపరీ జిఎల్ గా ట్రీట్ చేస్తున్నారు అసెట్ అకౌంటింగ్ లో. టెంపరీ అదే సబ్ లెడ్జర్.
ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఈసీసీలో ఇలా ఉండేది కాదు. డైరెక్ట్ గా అసెట్ అకౌంటింగ్ ఏ పోస్టింగ్స్ అసెట్ డాక్యుమెంట్ తోటి అసెట్ పోస్టింగ్ తోటి అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్ ఇది పడేది. తర్వాత రికన్సిలేషన్ మళ్ళీ ఇయర్ ఎండ్ అట్లా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ యాక్టివిటీస్ తగ్గించడం కోసం టెక్నికల్ క్లియరింగ్ ని 2 డాక్యుమెంట్స్ గా స్ప్లిట్ చేసి ఇలాగా ఒకసారి డెబిట్ ఒకసారి క్రెడిట్ గా తీసుకున్నారు. ఫైన్, ఎంట్రీ అయితే కరెక్టే. మనకు అసెట్ ఎక్స్ప్లోరర్ లో చూసుకుంటే నేను డైరెక్ట్ గా అసెట్ ఎక్స్ప్లోరర్ లో చూశాను దీన్ని. ఈ ఎంట్రీని అసెట్ ఎక్స్ప్లోరర్, మనకి ఎక్స్ప్లోరర్ ఉంది కదా, EW01N. ఇక్కడ ఈ అసెట్ ఎక్స్ప్లోరర్ లో చూస్తే ఇక్కడ ఎంట్రీ వచ్చేసి అసెట్ అక్విజిషన్ ఎంట్రీ. ఓకే, ఈ ఎంట్రీలో 3 lakhs సిరీస్ తోటి అసెట్ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, మనకి వెండార్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవ్వలే దీంట్లో. నార్మల్ గా అయితే బ్యాక్ ఎండ్ పోస్ట్ అయినాయి, టూ డాక్యుమెంట్స్ పోస్ట్ అయినాయి టెక్నికల్ క్లియరింగ్. సో మనం ఎంట్రీ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పేటప్పుడు అసెట్ అకౌంట్ డెబిట్, ఓకే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్, మళ్ళీ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్, ఇలా చెప్పాలి. అర్థమవుతుందా? ఎంట్రీ వచ్చేసి అసెట్ అక్వైర్ చేసినప్పుడు FDAS 90లో అసెట్ అక్వైర్ చేసినప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ వచ్చేసి అసెట్ అకౌంట్ డెబిట్, ఓకే, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్, ఓకే, మళ్ళీ ఇక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. ఇది ఎంట్రీ. నార్మల్గా ఈసీసీలో ఎంట్రీ చెప్పమంటే అసెట్ అక్విజిషన్ ఎంట్రీ చెప్పమంటే అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళం. ఓకే, ఇలా చెప్తే కరెక్ట్ ఈసీసీలో వరకే. ఓకే, బట్ ఇప్పుడు S4 అనాలో ఎంట్రీ ఎలా పడుతుంది అంటే మనం చెప్పాల్సింది టెక్నికల్ విత్ ఇంక్లూడింగ్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ తోటి చెప్పాలా. ఒకటి డెబిట్, ఒకసారి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, ఇంకొకసారి డెబిట్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి సేమ్ 1 lakh, ఇక్కడ 1 lakh, ఇక్కడ అంతే 1 lakh 1 lakh. ఇక్కడ డివైడ్ చేస్తుంది ఈ రెండింటికి కలిపి ఒక డాక్యుమెంట్ నెంబర్. వేర్ ఈజ్ మెర్జ్. సో ఇక్కడ డాక్యుమెంట్ అసెట్ డాక్యుమెంట్, ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 లైన్ ఐటమ్స్ కి ఇక్కడ వెండార్ అంటే కేఆర్ వెండార్ డాక్యుమెంట్. ఇక్కడ 2 డాక్యుమెంట్స్ జనరేట్ అవుతున్నాయి. ఈ 2 లైన్ ఐటమ్స్ కి కలిపి ఒక డాక్యుమెంట్, ఈ 2 లైన్ ఐటమ్స్ కి కలిపి ఒక డాక్యుమెంట్. టెక్నికల్ క్లియరింగ్ మధ్యలో జస్ట్ బ్యాలెన్సింగ్ కోసం పిచ్ అవుతోంది. 2 డాక్యుమెంట్స్ జనరేట్ అవుతున్నాయి, బట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది జస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. ఏది ఒకసారి డెబిట్ అవుతుంది, ఒకసారి క్రెడిట్ అవుతుంది. ఓకే, ఈ 2
డెబిట్ క్రెడిట్ మ్యాచింగ్ అయితే నలిఫై అయిపోతే ఇంకా ఉండేది ఈ ఈ ఈ 1 lakhే కదా. ఈ రెండు నలిఫై అయిపోతే మిగతా మనకు మిగిలేది ఓకే. ఈ రెండు నలిఫై అయిపోతాయి. ఏంటి బ్యాక్ ఎండ్ ఈవెన్ దో మనకు టూ డాక్యుమెంట్స్ జనరేట్ అయినప్పటికీ ఓకే ఈ రెండు నలిఫై అయిపోతాయి. టెక్నికల్ క్లియరింగ్ జస్ట్ టెంపరీ పోస్టింగ్ గా నలిఫై అయిపోతే ఫైనల్ గా ఉండేది అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ అకౌంట్ క్రెడిట్. మన మన యాజ్ పర్ అకౌంటింగ్ రూల్ సిమిలర్ లైక్ జిఆర్ఐఆర్ రైట్ ఇది జిఆర్ఐఆర్ కరెక్ట్, జిఆర్ఐఆర్ లాగే. బట్ ఏంటంటే జిఆర్ఐఆర్ మళ్ళీ క్లియరింగ్ చేయాల. ఏంటి మాన్యువల్ గా కానీ ఆటోమేటిక్ గా కానీ క్లియరింగ్ చేయాలి. జిఆర్ఐఆర్ బ్యాలెన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఏం యాక్టివిటీస్ మనం చేయాల్సిన అవసరం లేదు ఈ టెక్నికల్ క్లియరింగ్ కి. జిఆర్ఐఆర్ క్లియరింగ్ లో ఓపెన్ ఐటమ్ కదా యాక్చువల్గా జిఆర్ఐఆర్ క్లియరింగ్ ఓపెన్ ఐటమ్. ఎప్పుడైతే మనము క్లియర్ చేస్తామో బట్ స్టిల్ టెక్నికల్ క్లియరింగ్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ ఓపెన్ ఐటమ్స్ లోనే ఉంటుంది ఇంకా. ఓకే బ్యాలెన్స్ జీరో చేస్తున్నప్పటికీ ఓపెన్ ఐటమ్స్ లోనే ఉంటుంది. సో దాన్ని ఎలాగంటే మాన్యువల్ గా కానీ ఆటోమేటిక్ గా కానీ పోస్టింగ్స్ ఏంటి క్లియరింగ్ ఆటోమేటిక్ క్లియరింగ్ పోస్టింగ్స్ ద్వారా పోస్ట్ చేసేవాళ్ళు, అంటే క్లియర్ చేసేసేవాళ్ళు. అది మాన్యువల్ యాక్టివిటీ కానీ లేదంటే ఆటోమేటిక్ కానీ ఏదో ఒకటి చేయాల, యూజర్ అయితే చేయాల. బట్ ఇక్కడైతే నాకు తెలిసి అవసరం లేదు. ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కి సిస్టమే తీసుకుంటుంది, సిస్టమే క్లియర్ చేసుకుంటుంది. ఇక్కడ వెండర్ అకౌంట్ లో చూసుకుంటే ఈ వెండర్ అకౌంట్ లో మన బ్యాలెన్సెస్ సార్ వెండర్ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఇప్పుడు 2 వెండర్ 2 FBL 1N. సో ఈ వెండర్ కి ఓపెన్ ఐటమ్స్ చెక్ చేసుకుంటే మనకు ఒకసారి 1 lakh తోటి ఒక అసెట్ కొన్నాము, ఇంకోటి 2 lakh తోటి ఇంకొక అసెట్ కొన్నాము. ఇది ఓపెన్ ఐటమ్స్ వెండర్ బ్యాలెన్సెస్ లో చూపించుకుంటుంది. ఓకే బట్ యాక్చువల్ గా ఇది అసెట్ ఎక్స్ప్లోరర్ లో ఈ ఈ పోస్టింగ్ జరుగుతాయి. ఏం అసెట్ పోస్టింగ్స్ ఇవి జరిగినాయి ఏమని, ఓకే నువ్వు అసెట్ పర్చేజ్ చేసినావు, దానికి అగెనెస్ట్ గా టెక్నికల్ క్లియరింగ్ తోటి నేను పోస్ట్ చేసుకున్నా అని ఇక్కడ రికార్డు జనరేట్ అవుతుంది. ఏది అసెట్ ఎక్స్ప్లోరర్ లో. నార్మల్ గా అసెట్ ఎక్స్ప్లోరర్ లో ఈసీసీలో వచ్చేసి నువ్వు ఇక్కడ ఎంట్రీ క్లిక్ చేస్తే ఏం ఎంట్రీ పోస్ట్ చేసినావు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మనకు 3 lakhs సిరీస్ తోటి ఒక అసెట్ పోస్టింగ్ మాత్రమే కనిపిస్తుంది. వాట్ అబౌట్ వెండార్ పోస్టింగ్స్? వెండార్ లైన్ ఐటమ్ కి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయింది. ఓకే ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయింది ఈ వెండార్ లైన్ ఐటమ్. మనకు వెండార్ అసెట్ ఎక్స్ప్లోరర్ లో మనకు వెండార్ సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు. ఓకే జస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఏ వెండార్ తో కొన్నాము అనేది ఇక్కడ చూడొచ్చు అంతే. ఇది అసెట్ ఎక్స్ప్లోరర్ అనేది జస్ట్ రిపోర్ట్ లాగా విల్ ట్రీట్ యాజ్ ఏ రిపోర్ట్. ఇక్కడ ఏం కావాలనుకున్నా ఇక్కడ చూసుకోవచ్చు, ఏం జరిగింది అనేది అంతా చూసుకోవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ ఓన్లీ ఒక డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకని నేను కన్ఫ్యూజన్ పడ్డాను. నేను కూడా ఏంటి రాంగ్ గా అనిపించింది. మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చూస్తే అర్థమైంది. ఇదేంటి 70-75 ఒకసారి డెబిట్ అవుతుంది, ఒకసారి క్రెడిట్ అవుతుంది అసెట్టే. అంటే ఎంట్రీ రాంగ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఓకే ఇది యాక్చువల్ గా వెండార్ అకౌంట్ కి పోస్ట్ చేసింది. వెండార్ అకౌంట్ లో మన వెండార్ లైన్ ఐటమ్ లో ఓపెన్ ఐటమ్ గా చూపించేసింది. సో దీన్ని మళ్ళా ఇప్పుడు అక్వైర్ చేసినాం కదా, ఇన్వాయిస్ జనరేట్ అయింది. ఓకే దాన్ని పేమెంట్ చేయాలి కదా. ఒక వెండర్ తోటి అసెట్ తీసుకున్నప్పుడు పేమెంట్ చేయాలి కదా మళ్ళీ. అది డిప్రిషియేషన్ రన్ చేసిన తర్వాత కదన్నా. ఓకే లేదు మనం ఎప్పుడైనా పేమెంట్ ఎప్పుడైనా చేయొచ్చు. డిప్రిషియేషన్ రన్ తోటి సంబంధం లేదు. మళ్ళీ డిప్రిషియేషన్ ఎందుకు, నువ్వు యూజ్ చేస్తాను, నువ్వు అక్వైర్ చేసినావు అసెట్ ని యూజ్ చేస్తానందుకు
డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అది మన ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఇంటర్నల్ ప్లస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంత కాస్ట్ ఇంకర్ అయింది. ఒక అసెట్ ను వాడుతున్నామంటే దానికి కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలిగా. నీకు అవును. ఈ కాఫీ మిషన్ అనేది పర్చేజ్ చేసినావు. ఓకే, ఇది కాఫీ మిషన్. ఈ బుక్ డిప్రిషియేషన్ లో కాఫీ మిషన్ అనేది పర్చేజ్ చేసినావు ఒక అసెట్. ఓకే, ఈ కాఫీ మిషన్ యూజ్ చేస్తున్నావు అంటే దానికి అది డిప్రిషియేషన్ అవుతుంది కదా. యూజ్ చేస్తున్నావు అంటే డిప్రిషియేషన్ అవుతుంది. ఆ డిప్రిషియేషన్ అనేది నీకు కాస్ట్. ఓకే, దాన్ని యూజ్ చేసినందుకు నీకు కాస్ట్. నీ ఎంప్లాయీస్ అందరూ యూజ్ చేస్తున్నారు, అది ఒక కాస్ట్. ఆ కాస్ట్ ని ఎవరి మీద వేస్తాము? కంపెనీ ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేసుకోవాలి. ఇది ఈ అసెట్ ను యూజ్ చేస్తున్నందుకు దీనికి కాస్ట్ అవుతోంది. ఈ కాస్ట్ ని ఎక్కడ రికార్డ్ చేయాలి అనేదే మన డిప్రిషియేషన్ జిఎల్ అకౌంట్స్ కి పోస్ట్ చేస్తే, సో ఈ తరుగుదల ఏదైతే డిప్రిషియేషన్ అవుతుందో, ఎంత వాల్యూ అయితే 5% అనుకుంటున్నాం. సో 5% అంటే పర్ మంత్ 400 సంథింగ్ అట్లా వస్తుంది. ఈ వాల్యూ చెప్తాను ఎట్లా క్యాలిక్యులేట్ అయినాయి అనేది. ఓకే, సో 400 సంథింగ్ 424 ఇట్లా పర్ మంత్ క్యాలిక్యులేట్ అవుతున్నాయి. ఓకే, ఈ పోస్ట్ చేసినప్పుడు ఈ కాస్ట్ వచ్చేసి ఓ పర్టికులర్ జిఎల్ అకౌంట్ కి పోస్ట్ అవ్వాల. అప్పుడే మనకు ట్రాక్ ఉంటుంది కదా. లేదంటే మనము ఇంట్లో వాటినైతే మనం ఓన్ గా పేస్ చేసుకోవచ్చు. దాన్ని రిపోర్టింగ్ పర్పస్ లోని ఇంత కాస్ట్ అయింది, ఇంత వాల్యూ చూపించాలి అంటే ఓ పర్టికులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేసి ఆ బుక్స్ లో చూపించాలి వాల్యూ, ఎంత డిప్రిషియేషన్ అవుతుంది, ఎంత దీనికి కాస్ట్. ఈ మిషన్ మెయింటెనెన్స్ కూడా కొన్ని కాస్ట్లు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, పౌడర్ సంథింగ్. సో ఆ కాస్ట్లు కూడా ఒక వన్ ఆఫ్ ది పిఎల్ అకౌంట్స్ కి ట్రీట్ చేసుకొని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కిందో లేదంటే అదర్ ఎక్స్పెన్సెస్ కిందో చూపించాలా. అప్పుడే దీని వాల్యూ అర్థమవుతుంది. సో మన టోటల్ వాల్యూ 1 lakh పెట్టి కొన్నాము. ఓకే, అసెట్